ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మిగతా మంత్రాలు మాకు అబ్బాయి పుట్టే చదవచ్చు. మీ ముందుగా మాంగళ్యం తంతున అనే తంతు కానివ్వండి, పని అయిపోతుంది. మాంగళ్యం తంతునా మమ జీవనే. మిస్టర్ మధు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావట. ఆ నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఇది అన్యాయం నాన్న. ఏమిటి అన్యాయం? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఇంటి పద. అది కాదు నాన్న. ఇన్స్పెక్టర్, ఈ పెళ్లి తనకి ఇష్టమే. నేను రాజుని కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. తను తానుగా ఇష్టపడి. నో ఎక్స్ప్లెనేషన్స్. ఎస్ఐ గారు, మేజర్ లైన ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అడ్డుపట్టడం ఆపడం నేరం. యు నో దట్ వెరీ వెల్. నో ఆర్గ్యుమెంట్స్. అవన్నీ రేపు పొద్దున కోర్టులో చెబుతాయి కానీ కమాన్ మావ్. మధు 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 నీ భార్యని కావాలి. ఒక్క కోరిక. నా దానివి, నా భార్యవి. చాలు మధు, నాకిది చాలు. అలా భర్తననే బిరుదును నాకు మిగిల్చి తను సుమంగళిగా సగర్వంగా వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ. మీకు గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినా మీరేమిటో మీ మనసేమిటో తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. మీ అల్లుడు మైకేల్ బీహార్లో ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకుని తన భార్యా బిడ్డల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ ఒక నెల రోజుల క్రితం అక్కడ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చలపతిరావు గారు, మీ అమ్మాయికి రాకూడని కష్టాలు వచ్చాయి. ఒకవైపు భర్త పోయాడు, మరొక వైపు కన్నబిడ్డ అమ్మా అని ఆప్యాయంగా పిలవలేని మగవాడైపోయాడు. ఫాదర్, నా కూతురు నా మాట కాదని పరాయి మతం వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో బ్రతకలేవు అని ఆ రోజు శాపం పెట్టా. పాపిస్తున్నారు. నా శాపం నిజమైంది. నా కూతుర్ని విధంగా చూసుకోవడానికి నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఒక్కసారి చూడాలనుంది. నేను చూసి వారం రోజులైంది. లక్ష్మికి రాజమండ్రిలో మేరీ అని ఒక ఫ్రెండ్ ఉంది. బహుశా అక్కడికి వెళ్ళిందేమో. ఫాదర్, ఇన్నాళ్ళు అమ్మాయి మంచి చెడ్డలు చూశారు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ పసివాడు కూడా అమ్మాయితో ఉంటున్నాడు కదా. ఒక్కసారి నా మనవడిని చూసుకోవాలనుంది. వెళ్ళొస్తాను. మీ మనవడిని చూసుకోవాలంటే ఇప్పుడే చూపిస్తాను రండి. ఇదిగో మీ మనవడు.